గౌతమి న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ పరిధిలోని 22వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాసు వరగాని ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుక ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ కొలన్ రాజశేఖర్ రెడ్డి హాజరయ్యారు. వాసవి అసోసియేషన్ ప్రెసిడెంట్ మధు, సీనియర్ సిటిజన్ కమిటీ సభ్యులు మల్లేష్, కాంగ్రెస్ పార్టీ డివిజన్ నాయకులు వీరయ్య, సాంబశివరావు, రాజేంద్ర, వాసవి కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. మహిళలకి సోదరులారా, ఈ యొక్క జెండా మన రాజ్యాంగాన్ని, మన చట్టాన్ని అమలు చేయడానికి ఒక రాజ్యాంగమైన అంబేద్కర్ గారితో రిపబ్లిక్ అనేది సృష్టించబడింది. దాన్ని అమలు అవుతా ఉంది. ఈరోజు రిజర్వేషన్ కావచ్చు, లేకపోతే చట్టసభలో మహిళలకు కోటా కావచ్చు, మున్సిపాలిటీలో కావచ్చు, ఏదైనా సరే ఆ రాజ్యాంగం ద్వారానే మనకి అందరికీ అవకాశం దొరికింది. ఎస్సీలకు కానీ మహిళలకు కానీ హరిజనులకు కానీ. అందు గురించి దీన్ని మనం గౌరవించి కనీసం సంవత్సరానికి ఒకసారైనా ఈ రిపబ్లిక్ డే రోజు జెండా వందనం ఎగిరేసి గుర్తు చేసుకొని మనం దేశం మనకి ఏం చేస్తుందని కాదు, దేశం కోసం మనం ఏం చేస్తున్నాం అనేది ఆలోచించండి. ముఖ్యంగా యువకులకు చెప్తున్నాను, మనం దేశం ఏమి ఇచ్చింది మనకు కాదు, దేశం కోసం మనం ఏం చేస్తున్నాం, మన సమాజ సేవ ఏం చేయాలి, మన పరిసరాలు ఎట్లా శుభ్రపరచుకోవాలి అనే దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టి ఈ వాసవి నగర వాసులందరూ ఐక్యంగా ఉండి, ముఖ్యంగా నేను సీనియర్ సిటిజన్ సందర్భాన్ని గత సంవత్సరం నుంచి అందరి దృష్టిలో పెట్టాను. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనము 76వ రిపబ్లికన్ డే జరుపుకునే సందర్భంగా మన గెస్ట్లో కొలన్ రాజశేఖర్ గారు ఒక 5 to 10 minutes కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాను. పాలన తరఫున, వాసవి సొసైటీ తరఫున ముందు చాలా కార్యక్రమాలు వాటర్ ఇష్యూస్ ఉన్నాయి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనము 76వ రిపబ్లికన్ డే జరుపుకునే సందర్భంగా మన గెస్ట్లో కొలన్ రాజశేఖర్ గారు ఒక 5 to 10 minutes కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాను. పాలన తరఫున, వాసవి సొసైటీ తరఫున ముందు చాలా కార్యక్రమాలు వాటర్ ఇష్యూస్ ఉన్నాయి.